వారాహిదేవి గుప్త నవరాత్రిలో ఇది మొదటో రోజు. వారాహి అమ్మవారికి ప్రత్యేకించి పీఠం కానీ అలాగే కలశం కానీ ఏమీ ఏర్పాటు చేసుకోలేదు. నేనైతే పూజా మందిరంలో అమ్మవారిని ఉంచి మనసంతా అమ్మవారిని నింపుకొని అమ్మవారికి అయితే పూజ చేసుకున్నాను. ఈ పూజను సూర్యోదయానికి ముందుగానే చేసుకోవాలి, లేదా సూర్యాస్తమయం సమయంలో చేసుకుంటే చాలా మంచిది. గుప్త నవరాత్రులు అంటే మనం ఎవరికీ తెలియకుండా, అంటే అంగు ఆర్భాటం లేకుండా మన కుటుంబ సభ్యులం అందరం కలిసి అమ్మవారిని పూజ చేసుకోవచ్చు నిష్టగానే. వారాహి అమ్మవారు అంటే వరహస్వామి స్త్రీ రూపమే ఈ అమ్మవారు. ఈ అమ్మవారిని పూజ చేయాలంటే చాలామంది భయపడతారు. అయితే అమ్మ ఏ రూపంలో ఉన్నా అమ్మ అమ్మే కదా. ఈ 9 రోజులు కూడా అమ్మ మన సేవలు అందుకోవడానికి మన ఇంటికి వచ్చిందని భావించి మన కన్న తల్లితో ఎంత ప్రేమగా ఉంటామో ఇక్కడ అమ్మవారిని కూడా అంతే ప్రేమగా మనస్ఫూర్తిగా అమ్మవారిని పూజించుకోవడం చాలా మంచిదండి. నేనైతే మొదటి రోజు ఈ విధంగా అమ్మవారి పూజను పూర్తి చేసుకున్నాను. మీలో ఎంతమంది వారాహి నవరాత్రులు చేసుకున్నారో కామెంట్ చేయండి.